మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ బంగారు గారు, లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, విశాఖలో ఒక అమానవీయ ఘటన. భార్యాభర్తలు ఇద్దరు కొన్ని రోజులు సవ్యంగానే ఉన్నారు. 7 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆ భర్తకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం భార్యకి తెలిసి క్వశ్చన్ చేస్తే ఈమెని వాడు, తల్లిదండ్రులు, అత్తామామ ఇలా ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ 7 సంవత్సరాల బాబు ఉన్నాడు కదా, అతను కనీసం చూపించకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొట్టడం, తిట్టడం, ఇంట్లో కూడా రానివ్వట్లేదు. పాపం ఆ అమ్మాయి రోడ్డు మీద కూర్చొని ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉంది. ఏంటి సమాజం అసలు ఏమైపోతుంది? బంధాలు ఏమైపోతున్నాయి? బంధాలు లేవు, ఏం లేవండి. బంధాలు అనేవి అసలు లేవు. అంటే అన్ని సంబంధాలు, మానవ సంబంధాలన్నీ అన్ని ఆర్థిక సంబంధాలు అయిపోయాయి అంతే. మీరు ఏదైనా సరే డబ్బుతో కూడుకున్న సంబంధాలే తప్ప మనసుతో నీతి నిజాయితీగా ఈ మనిషితో ఎవరు సంబంధాలు పెట్టుకోవట్లేదు. మీ వెనక ఉన్న ఆస్తులు, పాస్తులు, మీ ఇన్ఫ్లుయెన్సు, మీ ప్రొఫెషను, మీ పొజిషన్ను బట్టే ఎవరైనా సరే సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ దారుణాలన్నీ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే. ఇంకంతే. సంబంధాలు అంటే ఒక భర్తకు ఒక భార్యకు సంబంధం ఏం సంబంధం అంటే అన్ని ఆర్థిక సంబంధాలు. ఒక తల్లికి తండ్రికి అదే, తర్వాత ఒక పిల్లలకు, తర్వాత తల్లిదండ్రికి అదే. అంతే. అంతేనా? ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు, లేకుండా చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటే ప్రతి ఒక్క సమస్యని మనము డబ్బుతో పరిష్కరించుకోవచ్చు, డబ్బులుంటే చాలు అని అనుకుంటున్నారే తప్ప డబ్బులతో పాటు మనుషుల సంబంధాలు అనేది, మానవ సంబంధాలు అనేది అసలు లేకుండా అయిపోతున్నాయి. అంతే కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిన్ను నమ్మి 22 సంవత్సరాలు పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, నువ్వెవరో తెలియకుండా కూడా నీ చిటికనే వెళ్ళి పట్టుకొని నీ ఇంటికి, నీ వంశాన్ని ఉద్ధరించడానికి నీ ఇంటికి వచ్చిన ఒక ఆడపడుచును నువ్వు ఇంత దారుణంగా, కడుపుతో ఉన్నదని చూడకుండా కూడా నువ్వు ఇంత దారుణంగా హింసించావు. దేనికి ఆమెను ఇంత హింసడానికి కారణం ఏంటంటే అతనికి ఉన్న ఇల్లీగల్ అఫేర్ ఈ అమ్మాయికి తెలిసి ఇలా అంట కదా అందరూ అనుకుంటున్నారు అని క్వశ్చన్ చేసినందుకు ఈమెకు పనిష్మెంట్ ఏంటంటే ఇది. ఆ పనిష్మెంట్లో కూడా ఆమెను ఎవరు పనిష్ చేశారు అంటే, పోనీ హస్బెండ్ అంటే సరే నన్ను క్వశ్చన్ చేసింది అనే కోపంతో మరి తోటి ఆడది అత్తగారు ప్లస్ మామగారు. అత్తగారు చేతులు పట్టుకొని వెనక్కి ఇచ్చేస్తే మామయ్య గారు వచ్చేసి మొహం మీద కొట్టేస్తే ఈయన వెనక నుంచి కొడతాడట. బోరున ఏడుస్తుంది. ఆమెకి ఇప్పుడు 5 నెలల గర్భవతి. మరి 5 నెలల గర్భవతి కొట్టారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఏం చేయాలో అర్థం కాక తల్లిగారింటికి వెళ్ళిపోయి కొడుకు ఈమెకు ఆల్రెడీ వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, 7 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా నాకు చూపించకుండా చేస్తున్నారు. నేను ఆ అబ్బాయి లేకపోతే ఉండలేను, నేను ఒక్కరోజు లేకుంటే మా అబ్బాయి ఏడుస్తాడు అని చెప్పేసి పాపం తిండి ఆహారం మానేసి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. మరి ఎవరు న్యాయం చేయాలి వల్లిగారు ఈమెకి? చెప్పండి. అంటే తప్పు చేస్తే నువ్వు ఎందుకు తప్పు చేశావు అని ఆమె ప్రశ్నించినందుకే ఈమెకు అంటే కడుపుతో ఉన్నదాన్ని కూడా ఒక తోటి ఆడదానిగా నీకు లేదా? జనరల్గా కూడా అయ్యో అమ్మాయి కడుపుతో ఉందండి అని మనము చాలా సింపతిగా, జాలిగా, మనము చాలా జాగ్రత్తగా చూస్తాం. అలాంటిది 5 నెలల గర్భవతిని నువ్వు అన్నం లేకుండా, ఏమి లేకుండా అదే అంటుంది. ఆమె ఎంత ఏడుస్తుందంటే, నన్ను ఏ రోజు కూడా ఒక మనిషిలాగా చూడలేదు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, అయినా కూడా నన్ను అంటే నాకు చదువు లేదని కాదు, ఏమి లేదని కాదు, నన్ను ఉద్యోగం చేస్తే కూడా నన్ను అవమానించాడు అతను. సో నన్ను ప్రతిసారి నన్ను డౌట్ చేశాడు. అయినా కూడా నా హస్బెండ్ కదా సో నేను ఇతన్ని నమ్ముకొని వచ్చాను, ఇతనికి అనుకూలంగానే ఉందామనే నేనున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఎదురు చెప్పలేను, ఒక మనిషిగా చూడలేదనే చెప్తుందండి ఆమె క్లెయిమ్ చేయడం ఏంటంటే. అయినా కూడా ఈమెకు ఇతనికి ఉన్న సంబంధాన్ని ఈమె ఇల్లీగల్ అఫేర్ను క్వశ్చన్ చేసినందుకు ఆమెను ఆ రకంగా బాధ పెడుతున్నారు. అంటే ఆడవాళ్ళ చూస్తే జనరల్గా ఆడవాళ్ళ కష్టాలు తెలుస్తాయంటారు కదా. ఏదన్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎందుకంటే మనం కూడా ఆ దారిలో నుంచి మనం వచ్చాము, అవన్నీ ఫేస్ చేశామని ఆడవాళ్ళ మీద చాలా సింపతి చూపిస్తారు. మరి తోటి ఆడదానిగా
నువ్వు ఆమెను కొట్టడం ఏంటి ఉమ్. అంటే ఇప్పుడు అత్త ఒకప్పుడు కోడలే కదా మేడం. కోడలే. అది ఇప్పుడు ఒకప్పుడు సంగతి మర్చిపోతున్నారు వలి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అత్తను, నేను అత్తగారి పొజిషన్ నాకు వచ్చింది. ఇంతకు ముందు అది అంటారు కదా, పోయిన జన్మలో నాకేమి గుర్తులేదన్నట్టు పోయిన జన్మలాగా చూసుకుంటాం. మనం పైన జన్మ మనం ఎవరమో మనకు తెలియదు కదా. సో అలాగా వీళ్ళు ఈ అత్తగారులు ప్రతి ఒక్కరూ కోడల్ని హింసించే ప్రతి అత్తగారు కూడా ఏమనుకుంటున్నారు అంటే, నా అత్తగారి పొజిషన్తోనే నేను పుట్టగానే నేను అత్తగారిని, నేను కూడా ఒక కోడల్ని అని అనుకోవట్లేదు. మరి కడుపుతో ఉన్న ఆమెను అలా కొడుతూ వెనక్కు అమ్మాయి పాపం బోరు నేడుస్తూ నా చేతులు వెనక్కి విరిచేసి కొట్టారు కడుపుతో ఉన్న అమ్మాయిని. అలా కొట్టినప్పుడు చాలా దారుణం కదండి మనకు. అంటే ఆ అమ్మాయి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే మనుషులు అనేవాళ్ళు కరువైపోయారేమో మనకి. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనుషులు అనేవాళ్ళు అసలు మనకు కనిపించరేమో. ఎవరిని కదించినా కూడా స్వార్థము, మోసము, తర్వాత మనుషులు ఎలా చంపాలి అనేదే ఆలోచిస్తున్నారు తప్ప మనుషులాగా ఉండట్లేదు. అంతే పాట కూడా ఉంది కదా మేడం, మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు. అంతే, అసలు మనిషి అనేవాళ్ళు లేకుండా అయిపోతున్నారు. ఎందుకంటే స్వార్థం. అంతసేపు వచ్చి ఎలా తయారయ్యారంటే వలి గారు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎలా తయారైపోయారంటే, నాకు కావాల్సింది నా ఆనందం కోసం, నేను సుఖంగా ఉండటానికి ఎదుటివాడి ప్రాణాలు పోయినా నాకు పర్వాలేదు, ఎదుటివాళ్ళ ప్రాణాలు తీసైనా నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ దృక్పథం అంటే ఉన్నన్ని రోజులు మనుషుల్లాగా ఉండలేరండి. అంటే ఆ రోజు మంచి రోజులు వస్తాయంటారు అసలు భవిష్యత్తులో? ఏమోనండి, నాకైతే నమ్మకం లేదు. అంటే రోజు సమాజంలో జరిగే ఇలాంటి దారుణాలని చూస్తుంటే కాదండి. ఇప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ వెతికినా ఇవే చంపడాలు, చావడాలు, రేపులు, దొంగతనాలు, దోపిడీలు, మనుషులను మోసం చేసుకోవడాలు కదా. నమ్మితే మోసం చేస్తారు, నమ్మకపోతే మరి మనుషులు మీరు ఎవరిని నమ్మరా అంటే నమ్మితే ఇలా చేస్తున్నారు. మరి హస్బెండ్ని నమ్ముకొని ఆమె వస్తే ఆమెను మీరు ఇంత విపరీతంగా బాధ పెడితే ఏం చేయాలి? అప్పుడు అడిగారనమాట, మరి అమ్మ నువ్వు ఇంత బాధలు పెడుతున్నారు కదా, నువ్వు ఎందుకు పోలీస్ కేసు పెట్టాను? నాకు పోలీసు వాళ్ళ వల్ల న్యాయం జరగట్లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, చూస్తాం మీకంటే చాలా కేసులు ఉన్నాయి అని అంటున్నారు. అంటే ప్రయారిటీలో తీసుకోవట్లేదు కదా. మరి వాళ్ళని అనడానికి కూడా ఏం లేదు. పొద్దులేసినపించి వాళ్ళకి ఎక్కడి నుంచి ఏం ఫోన్లు వస్తాయో తెలీదు. అంటే వీటన్నిటిలో మళ్ళీ చెప్పినట్టుగా మనుషులు మారాలండి. మనుషులు ఈ కేసులో అమ్మాయి కూడా వాడు ఎంత దుర్మార్గుడైనా, ఆ కుటుంబం ఎంత ఇబ్బందులు పెట్టినా మళ్ళీ నాకు నా భర్తే కావాలి, నా పిల్లలు కావాలనుకున్న వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. కానీ ఆ మంచితనం గుర్తించట్లేదు. కనీసము ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చిందండి. అమ్మాయి వైజాగ్లో ఉంది, ఎక్కడి నుంచో చాలా పాలకొల్లో నుంచి వచ్చింది ఈ హస్బెండ్ దగ్గరికి. తల్లిని తీసుకొని వచ్చింది. అంటే ప్రయాణం చేసి పాపం ఆ గేటు ముందు కూర్చుందండి ఒక కుర్చీలో, బోరున ఏడుస్తుంది. ఆ లోపల నుంచి లాక్ చేశారు, వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో లేరు. నా హస్బెండ్ బయటకు వచ్చేదాకా, నా పిల్లవాడిని చూపించేదాకా నేను వెళ్ళను అని ఏడుస్తుంది. అంటే వాళ్ళు లోపల ఉన్నారో లేదో తెలియదు, రావట్లేదు బయటికి. మరి అలాంటప్పుడు ఎవరు రావాలి? పోలీసు వాళ్ళు రావాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు రావాలి, వీళ్ళతో తలుపులు తెరిపించాలి. మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడగాలి. అంటే జనాలు ఎలా అయిపోయారు వలి గారు, నా వరకు రాలేదు, నేను సేఫ్గా ఉన్నా, నాకు సంబంధం లేదు. పక్కన వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే నాకు సంబంధం లేదు. ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తుంటారు సార్, మీ 2 వీలర్లో మీరు ఆఫీస్కి వస్తారు, ఇప్పుడు రోడ్డు మీద ఎవరో కింద పడిపోతాడు, తలకాయ ఎత్తి ఇలా తిప్పి కూడా చూడట్లేదండి జనాలు. ఇంకా వీలైతే వీడియోలు చూసుకొని రీల్స్ అదేంటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు, నేను అంతటప్పుడు పలానా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. అంతేగాని హెల్ప్ చేయడానికి ఎవరు పోవట్లేదు. నాకెందుకు, నేను సేఫ్గా ఉన్నానా లేదో, నేను సేఫ్ కాబట్టి నాకు సంబంధం లేదు. సో ఇలాంటిది జరిగినన్ని రోజులు అంతే. మరి ఇప్పుడు పాపం ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందో తెలీదు. మరి పాపం చాలా బాధపడుతుందండి ఆమె. సో మనది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, కనీసం పోలీసు వాళ్ళన్నా ముందుకొచ్చి ఆమెకి న్యాయం జరిగేలాగా చూడాలి. కనీసం ఆమె ఏం కోరుకోవట్లేదు, నా కొడుకుని నాకు చూపించండి, ఆడు లేకపోతే నేను ఉండలేను అనే వేడుకుంటుంది ఆమె. కాబట్టి మనం కోరుకోవడం ఏంటంటే, కనీసం పోలీసు వాళ్ళన్నా కొంచెం మంచి కడుపుతో ఉంది కదా అన్న ఆ కోణంలో నుంచి ఆలోచించి ఆమెకు న్యాయం జరిగేలాగా చూడమని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం.